విజయనగరం జిల్లా ఉత్తరాంధ్రలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. నెల్లిమర్ల మండలంలోని తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గుర్ల మండలంలో తారకరామ తీర్థసాగరం బ్యారేజీని మంత్రి సందర్శించారు. 90% పనులు పూర్తయిన బ్యారేజీని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు. బ్యారేజీ మెయింటెనెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇక తారకరామ తీర్థ ప్రాజెక్టు R&Rకి 176 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయనగరం పట్టణానికి భోగాపురం ఎయిర్పోర్ట్కు నీరు అందించడంలో ఇదే కీలకమని మంత్రి అన్నారు. ఉత్తరాంధ్ర ప్రయోజనాలను మొదటి ప్రాధాన్యతగా పెట్టుకుని పనిచేస్తామని మంత్రి నిమ్మల హామీ ఇచ్చారు. 40% మన డైవర్షన్ కెనాల్ పూర్తి చేయాలి. అదేవిధంగా ఏదైతే టన్నెల్ మధ్యలో టన్నెల్ ఉందో ఆ టన్నెల్ కూడా ఇప్పటికి కేవలం 20% మాత్రమే టన్నెల్ పూర్తయింది. అది కూడా 100% మనం ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 80% టన్నెల్ పూర్తి చేయవలసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే రిజర్వాయర్